నాకు పింఛన్ 2000 వస్తాయి. అది కేసీఆర్ ఉన్న కాంచాలే. ఏమైనా జరిగిందా ఆ గవర్నమెంట్ లో పనులు? ఇప్పుడు అవి అప్పుడు అందరికి అభివృద్ధి చేసిండు. 4000 ఇస్తానని దండిండు వాడే పొన్నం పాకరు. ఎక్కేదాకా రామక్కను డోలు బట్టి ఎగిరిండు. మా ఊళ్ళే 4000 అన్నాడు. చేస్తాడంటే ఇప్పుడు తప్పిండు, నీతి తప్పిండు. ఆడోళ్ళకు నీతి చేస్తానంటే మొగోళ్ళు ఇడిచిపెట్టి రాజ్యాలు ఏళ్ళు రమ్మంటారు. మొగోడు ఒకటి పొల్లు చంపుతాడు. సంవత్సరాలు పాడైతున్నాయి. ఏం పనికి పెట్టిండే ఆడోళ్ళకు? నేను నా పిల్లం కొట్టింది, నేను బస్సుకు పోతానా? నీకు బస్ టికెట్ నది, నీకు పైసలు ఎవరు ఇవ్వాలి? నీ సాధనే కాదా? నువ్వు ఎట్లా పోతా ఫంక్షన్కు అని అన్నది. అంటే మరి నేనేం చేయాలమ్మా? మరి నా కొద్దిగా ప్రిఫరెన్స్ ఉన్నది కదా, నా చిన్నమ్మ వాళ్ళు కదా, నేను పోతే నాకు విలువ ఉంటుందా అని నేను అన్నా. అంటే ఆమె ఏమంటే తెలుసా, నీకు విలువ ఉందా? నేను పోతే నీ భర్త నీ భార్యను కదా, నేను పోతే నాకు విలువ ఉండదు అని అంటే నీకు విలువ వేరుంటుంది. నా చిన్నమ్మ వాళ్ళు నువ్వు కోడలు అవుతావు, నేను కొడుకుని అవుతా. అంటే తప్పనే? అంటే నాకుందా విలువ, ఆమెకుండదా? మరి ఇద్దరం కలిసిపోదాం. ఇద్దరం కలిసిపోతే వాళ్ళకి ఆడల్లో పెట్టుడే. అయ్యా మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతా, మీ మీటరేటరు మీ అందరి కాలు మొక్కుతాం కానీ బాంచను. ఈ బస్సు పెట్టుడు మాకు ఊరికే పెట్టిడు. పోతాను, బస్సు కూడా పోతాను కానీ చెప్తాను, వాడు కూడా చెప్తాడు. మరి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ సర్పంచ్ గెలువాడు గెలువాడు అయ్యా. దామెరలా మాత్రం సర్పంచ్ గెలిచి నేను ఎల్కతూరు దగ్గర రాస్తాను చెప్తాను. ఎల్కతూరు దగ్గర ఎవరు నేను పున్నపాకర్ గురించి మాట్లాడితే పున్నపాకర్ గురించి మాట్లాడినా. ఆయన మాట ఇచ్చింది కనుక నేను మాట మాట్లాడినా. గిది చేయండి, గిది చేసేటే సర్పంచ్ గెలుస్తానని చెప్పినా. ఏది గట్ల రోడ్డు చేసేది ఉంటే సర్పంచ్ కనుక కాంగ్రెస్ రాకపోతే మల్లమ్మకు భూమికి రాకపోతే జరగలే, గెలవదు. అదంతే. ఆ రోడే పోయలే, చెయ్యరు సార్. ఇక్కడున్న లీడర్లు ఏం చేసింది తెలుసా? ఎంతో కొంత పోసుకుంటా కొద్దిగా నడిపించిండు. కొద్దిగా నడిపించుకుంటూ ఇక్కడున్న లీడర్లు ఏం చేసిండు అంటే ఎమ్మెల్యేతో మాట్లాడుకున్నారు, ఎంపీలతో మాట్లాడుకున్నారు, ఎవరితో మాట్లాడుకున్నారో మనకు తెలియదు. మాట్లాడుకుంటూ కొద్దిగా సాగుడు చేసిండు. ఈయన ఏం చేసిండే, మాకు బీట్ రోడ్ పోతున్నానని మాట ఇచ్చిండు. ఎవరు ఆ ఎలక్షన్ అప్పుడు ఓట్లు అడిగినప్పుడు బీట్ రోడ్ పోతా అన్నాడు. పున్నపాకర్ రెడ్డి సార్, పున్నపాకర్ రెడ్డి ఇవాళ బీసీ రివిషన్ గిరివిషన్ అని అంటారు. ఇవన్నీ నడుతున్నాయి, అవన్నీ మాకు ఎరగ. కానీ మాకు కనుక ఆ గట్ల కనుక రోడ్డు పోసేదంటే ఈ సర్పంచ్ కనుక గెలవకపోతే నేను భూమి, నా పేరు గంగార బాలరాజు. చాలు చేయాలి, చాలు చేస్తే సమస్య కనబడుతుంది కాదా? ఏమి చెప్పాలా సారు? లేనోడికి ఇల్లు ఇచ్చే, లేనోడు కట్టుకుంటే లేడు, ఉన్నోడే కట్టుకుంటాడు చివరకు. ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చినాం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. చెప్పిండు సారు. ఇప్పుడు వానికి లేకనే వాడు బయట ఇప్పుడు తెచ్చుకొని వాడు పిల్లర్స్ పోసి కట్టాలంటే ఎవడిస్తాడు పైసలు? వాడు పురుషు బాంధిపోతాను. ఇప్పుడు ఉన్నోడే కట్టుకుంటాడు సారు, లేనోడు అక్కనే పట్టాడు. విన్నావా? అగో అటువంటి ప్రభుత్వం అయింది, ఏం లాభం లేదు సారు. చాలా డేంజర్. ఇప్పుడు తెలంగాణ రాకముందుకు నీళ్ల కరువు చూసిళ్ళు, కరెంటు కోతలు చూసినాము, ఇవన్నీ చూసిళ్ళు కదా. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సమస్యలు మాకు నీళ్లకు కరువే లేదు, కరెంటు కరువే లేదు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు కరువే లేదు, నీళ్ళకు కరువే లేదు. మన ధర్మసార నుంచి నీళ్లు కూడా మా సెల్లు నింపినాయి, మాకు పంటలు పండినాయి. మేము రామసకల పంటలు పండించుకున్నాం, చల్లా బతికినామయ్యా, చల్లా బతికినాం. అబద్ధం ఆడద్దు, దయచేసి చెప్తాను. చాలా మాట్లాడలేదు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కేసీఆర్ నీళ్ళ విషయంలో మోసం చేసిండు తెలంగాణ. మాకు చేయలే మీరు చేయని విషయం మేము ఎట్లా మాట్లాడతామండి? కాళేశ్వరం గురించి మాకెందుకయ్యా? కాళేశ్వరం నుంచి వాళ్ళు చూసుకొని మాకు ధర్మసారు ప్రాజెక్ట్ చేసిండు. ఓకే, నెంబర్ 1. కరెంటు విషయంతో అస్సలే పోలే, కరెంటు అస్సలే పోలే. బాయిల కడ పోసి కరెంటే పోలే, అస్సలు కరెంటు పోలే. కేసీఆర్ని లేకుండా చేస్తా, మళ్ళీ 10 సంవత్సరాలు నేనే పాలన చేస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా కేసీఆర్ వెళ్తాడు.
కేసీఆర్ గెలుతాడు అంతేనా గెలుతాడు కేసీఆర్ లేకుండా చేస్తా ఉంటాను కదా. అది తప్పు సార్. తప్పని గెలుతాడు కేసీఆర్ గెలుతాడు సారు కేసీఆర్ గెలుతాడు ఆయన ఇంట్లోనే గెలుతాడు ఆయనే ఏదో సోనియా గాంధీ ముఖం చూసి ఇందిరమ్మ ముఖం చూసి రేవంత్ రెడ్డి కేసులు కానీ అయ్యనే చెప్పపోరు పుట్టుపురం కదా రేవంత్ రెడ్డి ఎవరు అనేది మాకు తెలియదు. నా విమానా చెప్తానా కేసీఆర్ గెలుతాడు కేసీఆర్ గెలుతాడు అంతే